అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రజలు కోరికేదేమీ లేదన్నారు. అందుకే జాగృతి ఎన్నికల్లో పోటీ చేయట్లేదని చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జాగృతి జనం బాట చేపట్టినట్టు కవిత తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమానికి వెళ్తున్న కవితకు షాద్నగర్ బైపాస్ వద్ద జాగృతి కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా రెండో జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినాము. మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్ నగర్ ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ రేపు 2 రోజులు ప్రయాణం చేస్తాము. 2 రోజులు ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు రాత్రి మహబూబ్ నగర్ లోనే బస చేస్తాము. మా తెలంగాణ జాగృతి పాత కార్యకర్త అయినటువంటి వెంకటరమణ గారి ఇంట్లోనే ఇవాళ నైట్ బస చేస్తాము. సో ఎక్కడికి వెళ్ళినా కూడా కార్యకర్తలతో, ప్రజలతో, మేధావులతో మమేకమయ్యి వారి నుంచి అవసరమైనటువంటి సూచనలు తీసుకొని తద్వారా ఆయా జిల్లాలలో ఉండేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మధ్యలో మరి కేశంపేటలో మా నాయకులందరూ, రంగారెడ్డి జిల్లా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకడం చాలా సంతోషకరం. మళ్ళీ రంగారెడ్డికి వచ్చినప్పుడు రంగారెడ్డి సమస్యల మీద ప్రత్యేకించి మాట్లాడతాం. జూబ్లీహిల్స్ ఎన్నిక అనేటటువంటిది ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ ఓడినా ప్రజలకు వచ్చేటటువంటి లాభం లేదు, నష్టం లేదు. అందుకనే తెలంగాణ జాగృతి జూబ్లీహిల్స్ ఎన్నికలను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మేము వెళ్ళేటటువంటి మహబూబ్ నగర్ లో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద పోరాటం చేస్తాం, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం.